సరిగ్గా చూడండి. ఈమె మీ ఇంట్లో తిరుగుతుంది. ఆమె ఎవరు, ఎందుకు తిరుగుతుంది? మేషరాశి వారికి గుండె జారిపోయే వార్త. నా మాట విని ఈ క్షణమే కళ్ళు తెరవండి. కేవలం అదృష్టం ఉంటేనే చూస్తారు. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశి వారు జాగ్రత్తగా గమనించుకోండి. మీ ఇంట్లో ఒకరు తిరుగుతున్నారు. ఈ స్త్రీ అనేది మీ ఇంట్లో తిరగటం వల్ల ఎంతో అదృష్టం అయితే ఉండబోతుంది. అయితే ఈ స్త్రీ ఎవరో వెంటనే గుర్తించవలసి ఉంటుంది. అలానే మేషరాశి వారికి ఈ సమయంలో ఒక గుండె జారే వార్త అయితే వినబోతున్నారు. ఈ వార్త వల్ల మేషరాశి వారు ఎంతో బాధపడవలసి అయితే ఉంటుంది. కానీ దీనివల్ల మీరు తాత్కాలికంగా బాధపడినప్పటికీ భవిష్యత్తులో అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఎక్కువగా భయపడకండి. అయితే మేషరాశి వారు మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి వ్యక్తిని గుర్తించి వెంటనే మీరు కొన్ని పనులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పనులు కనుక చేసుకోలేనట్లయితే మీరే చేతులారా మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని కాళ్ళదన్నుకున్నట్టు అవుతుంది. కాబట్టి వెంటనే మేషరాశి వారు చేయవలసిన పనులేంటో తెలుసుకోండి. అయితే ఈ సమయంలో మీ ఇంట్లో తిరిగేటువంటి స్త్రీ ఎవరో కాదండి, సాక్షాత్తు అమ్మవారి రూపంగానే చెప్పుకోవచ్చు. ఆ అమ్మవారు మీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది. ఇంతకాలం మీరు ఎదురు చూసినటువంటి ఎదురు చూపులన్నీ కూడా నిజం కాబోతున్నాయి. అమ్మవారు మీ ఇంట్లో కొంతకాలం అయితే తిష్ట వేసుకొని కూర్చుంటారు. అయితే అమ్మవారి చూపు మీ ఇంటి మీద ఉన్నంతసేపు కూడా మీరు కొన్ని పనులు చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన ఉద్యోగస్తులు నక్కతోక తొక్కినట్లుగానే ఉంటుంది. ఇక ఉద్యోగ పరంగా మీకు జరిగేటువంటి ఫలితాలు చూసి మీరే నమ్మలేకపోతూ ఉంటారు. ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి మీ ప్రమోషన్లు లేదా ట్రాన్స్ఫర్ల పనులు ఏవైతే ఉన్నాయో అవి అనుకున్న విధంగా ముందుకు సాగిపోవడం జరుగుతుంది. ఇక ప్రమోషన్ రాదని ఆశలు వదిలేసుకునే సమయంలో పిలిచి మరి డబల్ ప్రమోషన్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రదేశంలో మీరు చేసినటువంటి కష్టానికి తగిన గుర్తింపు అయితే లభిస్తుంది. అలానే ఉద్యోగరీత్యా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారాల్లో మేషరాశి వారికి అంతా కలిసే రాబోతుంది. అయితే వ్యాపార పరంగా ఒత్తిడి మాత్రం తారాస్థాయిలో ఉంటుంది. డబ్బు ఏ విధంగా వస్తుందో దానికి తగ్గట్టే కష్టం, ఒత్తిడి కూడా ఉంటాయి. ప్రతి చిన్నదానికి కూడా ముందు టెన్షన్ పెట్టేసుకుంటూ ఉంటారు. ఈ స్వభావాన్ని మీరు మార్చుకొని ఆలోచించడం ప్రారంభించండి. అలానే మేషరాశికి సంబంధించిన వారు చాలా మొండిగా అయితే ఉంటారు. కొన్ని విషయాల్లో మాత్రం ఎంత భయపడిపోతారో, మరికొన్ని విషయాల్లో మాత్రం చాలా మొండిగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశివారి ఈ మాసంలో వ్యక్తుల గురించి అంటే అనవసరమైన వ్యక్తుల గురించి స్త్రీ పురుష వ్యామోహాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా యువతీ యువకుల్లో వయసు రీత్యా ఇతరులపై వ్యామోహాలు పెంచుకొని వారి గురించి అధికంగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటారు. ఎవ్వరి గురించి కూడా ఆలోచించకండి. అందరితో కూడా బాగా ఉండడానికి ప్రయత్నించండి. ఎలాంటి వివాదాలు పెట్టుకోకండి. ఎవరిని కూడా అంత సొంతంగా అయితే తీసుకోకండి. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయాన్ని మిమ్మల్ని విడిచి అయితే ఖచ్చితంగా వెళ్తారు. కానీ వారు ఎప్పుడూ మీతో ఉంటారని మీరు అనుకుని వారు దూరం పెట్టడం కానీ లేదా మీ నుండి దూరంగా ఉండటం వల్ల మీరు బాధపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ విధంగా ఈ మాసంలో 2-3 స్నేహితులతో మీకు అభిప్రాయ భేదాలు లేదా 2-3 మీరు కావాలనుకున్న వ్యక్తులతో అభిప్రాయ భేదాలు ఉండటం వల్ల అవన్నీ కూడా మనసులో పెట్టేసుకుంటూ ఉంటారు. కాబట్టి అందరితో కలిసి ఉండండి. కానీ ఎవరితోని మరీ ఎమోషనల్గా అంటే మీ మనసుకు తీసేసుకునేంత వరకు మాత్రం వెళ్ళకండి. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి పనులు ఏవైతే ఉన్నాయో ముందుకు వెళ్తున్నట్టు ఉంటాయి, మళ్ళీ మధ్యలో ఆగిపోతాయి. ఈ విధంగా కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ విషయంలో మాత్రం మీరు చేయవలసింది ఏంటంటే ఇష్టదైవం అంటే మీ యొక్క కులదైవం కానీ ఎవరైతే ఉంటారో వారి మీద నమ్మకం వేసి ముందుకు వెళ్ళడం తప్ప ఎటువంటి పరిస్థితులు అయితే కనిపించడం లేదు. మరీ వివాదాల వరకు అయితే వెళ్ళవద్దు. తెగేదాకా కూడా ఏ విషయాన్ని లాగవద్దు. ప్రతి దాంట్లో కూడా అవతల వారికి చెప్పడానికి
వినడానికి ప్రయత్నించండి. వినకపోతే వదిలేయడం తప్ప వాదించడానికి అయితే వెళ్ళకండి. వారు మిమ్మల్ని మూర్ఖులుగా లెక్క చూస్తారు. ఇక ఈ రాశి వారి ఇంట్లో అమ్మవారు తిరుగుతున్నారని చెప్పుకున్నాం కదా, వాటికి సంబంధించిన సూచనలు ఏంటో తెలుసుకుందాం. మీకు ఎవరైనా మీరు అడగకుండానే తెచ్చి ఎర్రటి పుష్పాలు కానీ మీకు ఇచ్చినట్లయితే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నట్టు లెక్క. అలానే ఇంట్లో తరచూ కూడా గజ్జల శబ్దం వినబడుతున్న ప్రశాంత వాతావరణం, అంటే ఇంటి చుట్టూ ఏదో తెలియని ప్రశాంత వాతావరణం ఆనందంగా ఉన్నట్టు ఉన్నా కూడా ఖచ్చితంగా అమ్మవారు ఉన్నట్టు. అలానే ఇంట్లో కనుక చీమలు తరచూ చక్కెర తీసుకొని వెళ్తున్నట్లు కనిపించిన మీ ఇంట్లో అమ్మవారు ఉన్నట్టు సూచన. అలానే అమ్మవారి ఇంటి చుట్టూ ఉన్నప్పుడు మనకి ఇంట్లో చెట్లు ఏవైతే ఉన్నాయో వాడిపోయినవి కూడా బాగా పూయడం, లేకపోతే పూత అనేది మళ్ళీ ఎండిపోయిన చెట్లు కూడా రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉందని చెప్పడానికి సూచనలు. ఈ సందర్భంలో మీరు చేయవలసిన పనులు ఏంటంటే ఖచ్చితంగా ఇంటిని శుభ్రపరచుకోండి. ఎక్కడా కూడా పాచి అయితే ఉండకూడదు. అలానే శుక్రవారం లేదా మంగళవారం కుదిరినట్లయితే 2 రోజులు కూడా అమ్మవారి ఇంట్లో ఉన్నంతకాలం ధూపాన్ని అయితే మీరు ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. అలానే నిత్యం అమ్మవారిని ఆరాధన చేసుకొని ఈ సమయంలో ఎవరైనా ముత్తైదువులు ఇంటికి వచ్చినట్లయితే మీ యొక్క స్తోమత కొద్దీ వారికి తాంబూలాన్ని లేకపోతే ఒక చిన్న జాకెట్ ముక్క ఇచ్చి బొట్టు అయినా పెట్టి వారిని పంపవలసి ఉంటుంది. ఒట్టి చేతులతో మాత్రం బయటకు పంపకండి. అలానే ఎవరైనా దానం కొరకు వచ్చినా కూడా అటువంటి వారిని కూడా అస్సలు బయటకు పంపకండి. ఎందుకంటే వారు మీ ఇంటికి వచ్చి సాక్షాత్తు అమ్మవారి మీ యొక్క దాన గుణాన్ని పరిశీలించబోతుంది. కాబట్టి అమ్మవారు పంపేటువంటి వ్యక్తిగా మీరు భావించి వారికి కూడా మీకున్నంతలో దానం చేయవలసి ఉంటుంది. మేషరాశి వారు ఒక గుండె జారిపోయే వార్త వినబోతున్నారు. అదేమిటంటే మీరు ఎంతగానో ప్రేమించి లేదా మీరు ఎంతగానో నమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని నట్టింట ముంచేయడం, అంటే మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది డబ్బు విషయంలో కానీ, ఏదైనా మాట విషయంలో కానీ, లేదా ఇతర విషయంలో కానీ జరుగుతుంది. దీనివల్ల మాత్రం మీరు ఎమోషనల్గా చాలా బలహీన పడిపోతారని చెప్పుకోవచ్చు. ఇది కొంతకాలం అయితే మీపై ప్రభావాన్ని చూపుతుంది. కానీ తర్వాత మాత్రం ఏం జరిగినా మన మంచికి అనుకొని ఎవరిని కూడా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం మీకు ఒక గుణపాఠం కింద మీరు నమ్ముతారు. అయితే ప్రస్తుతం మాత్రం ఈ దెబ్బను మీరు తట్టుకోలేరు. కానీ భవిష్యత్తులో మాత్రం ఆ రోజు మంచిదే జరిగింది, దీనివల్ల మనకు ఒక అనుభవం వచ్చిందని మాత్రం చాలా ఆనందపడతారు. అయితే మేషరాశి వారు ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు కూడా ఇష్టమైన పనులు చేస్తూ సమయాన్ని అయితే గడపండి. ఒంటరిగా ఎక్కువగా కూర్చోవద్దు. అనవసరమైన ఆలోచనలు ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. మానసికంగా మాత్రం కొంచెం బలహీనపడే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ సమయంలో ఎవరి మీద కూడా ఆధారపడకండి. మీ కష్టాన్ని కూడా ఇతరులకు చెప్పడం వల్ల వారికి అలసవ్వడం తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకుంటూ మిమ్మల్ని మీరే ఒక అడుగు ముందుకు తీసుకువెళ్ళవలసి ఉంటుంది. ఈ విషయంలో తప్ప ఇక మేషరాశి వారికి ఏ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.